వినే ముందు 3 సార్లు హల్లెలూయా చెబుదామా? హల్లెలూయా, హల్లెలూయా. మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో ఈ కూడికి వచ్చిన మీ అందరినీ దేవుడు దీవించి ఆశీర్వదించిన గాక. యూట్యూబ్లోనూ ఫేస్బుక్లోనూ వాక్యం చూస్తూ వింటూ ఉన్నటువంటి మీ ప్రతి ఒక్కరికి మా హృదయపూర్వకమైన శుభములు తెలుపుతూ దేవుని వాక్యంలోనికి మనం వెళ్ళిపోదాం. దేవుని వాక్యాన్ని చూసుకునే ముందు ఒక చిన్న కథ చెప్పాలని ఆశపడుతూ ఉన్నాను. మీరందరూ సరిగ్గా దేవుని వాక్యం వినండి. ఆ పాస్టర్ గారు యూట్యూబ్లో ఫేస్బుక్లో సెల్ ఫోన్లో చూస్తూ వాక్యం చెబుతున్నాడు. మమ్మల్ని పట్టించుకోలేదు, మేము నిద్రపోయినా పాస్టర్ గారు చూడటం లేదు, మేము ఏదో ఆలోచన చేస్తున్నా పాస్టర్ గారు చూడలేదు అని మీరు అనుకోవద్దండి. ఫేస్బుక్లో యూట్యూబ్లో చూస్తున్న వారి తట్టు చూసి మాట్లాడుతున్నా నా చూపు మీ మీదలో ఉంటూ ఉంది, నా చూపు మీ మీదలో ఉంటూ ఉంది. అందుకని మీరు ఏం చెయ్యాలి? సరదాగా వాక్యాన్ని వినాలి. దేవుని వాక్యము మనం ఎంత వింటామో అంత ఆశీర్వాదాలు పొందుకుంటూ ఉంటాం, అంత దీవెనలు మనము పొందుకుంటూ ఉంటాం. ఒక ఇంటికి ఒక దైవ సేవకుడు వెళ్ళాడు. ఒక ఇంటికి ఒక దైవ సేవకుడు వెళ్ళాడు. ఆ దైవ సేవకుడు వెళ్ళినప్పుడు ఆ ఇంటిలో ఉన్న విశ్వాసం దేవుని సేవకుడి మీద చాలా ప్రేమ కలిగి, చాలా ఆశ కలిగి ఆ దైవ సేవకుడు మా ఇంటికి వచ్చాడు అని ఆ దైవ సేవకుడు ప్రేమించి ఏం చేశారంటే ఒక పాయాసం చేశారు. వాళ్ళ ఇంటిలో వాళ్ళు ఏం చేశారు? ఒక పాయాసం చేశారు. ఆ పాయాసం చేసి ఆ పాయాసము ఏ గ్లాసులు ఇస్తున్నారంటే వెండి గ్లాసులో ఇస్తూ ఉన్నారు. ఆ పాయాసము వెండి గ్లాసులో ఇస్తూ ఉన్నారు. వెండి గ్లాసు కాకుండా ఆ స్పూను ఆ గంట కూడా వెండి గంటిగా ఉంది. వెండి గంటి, వెండి గ్లాసు పాయసం ఇచ్చారు. ఆ సిస్టర్ వెళ్ళిపోయిన తర్వాత ఈ పాస్టర్ గారు ఆ పాయసం తిని తాగి అక్కడ గ్లాసులు పెట్టేసి ఇంటికి వెళ్ళిపోయేశారు. సరే సిస్టర్, మీరు ఇచ్చిన పాయసం బాగుంది, చాలా సంతోషము అని చెప్పని ఆ దైవజనుడు ఆమె చెప్పి వెళ్ళిపోయేశారు. వెళ్ళిపోయి నుంచి మొదలుకొని ఆ గ్లాసు మాత్రం ఉంది, వెండి గ్లాస్ ఉంది, కానీ వెండి ఆ గంటి మాత్రం లేదు, స్పూన్ మాత్రం లేదు. ఈమె మనసుతో బాధపడుతూ ఉంది. పాస్టర్ గారు వచ్చి పోయిన నుంచి ఈ గంటి కనపల్లా, ఈ స్పూన్ కనపల్లా, గ్లాస్ ఉంది కానీ ఈ స్పూన్ కనపల్లా. ఈమె ధైర్యం చేసుకొని పాస్టర్ గారిని అడగలేకపోతుంది. ఈమె ధైర్యం చేసుకొని పాస్టర్ గారిని అడగలేకపోతుంది. పాస్టర్ గారిని అడగలేక, ఫోన్ చేయలేక, సరే ఒకవేళ పాస్టర్ గారు కానీ వస్తే నిలదీద్దాం, ఆయన నిలదీసి అడుగుదాం. పాస్టర్ గారు, మీకే ఈ యొక్క గ్లాసులో నేనేం చేశాను, పాయసం ఇచ్చా, మీరు పోయిన కాడి నుంచి ఈ స్పూన్ కనపడటం లే అని నిలదీసి అడుగుదామని చెప్పని ఆ సిస్టర్ ఆలోచన చేస్తూ ఉందంట. ఆలోచన చేస్తూ ఉంటే ఒకరోజు ఆ పాస్టర్ గారు అటువైపు పోతూ ఆ ఇంటిలోకి వచ్చా. సిస్టర్ ప్రైజ్ లార్డ్ అన్నా. ఆ సిస్టర్ గారు కూడా ప్రైజ్ లార్డ్ పాస్టర్ గారు రండి లోపల కన్నా, కానీ లోపల మాత్రం కోపం ఉంది. పైకి నవ్వుతా పాస్టర్ గారు ప్రైజ్ లార్డ్ అండి, వందనాలండి, నేను ఎన్నోసార్లు మిమ్మల్ని అనుకున్నాను, మీరు వచ్చారు, రండి పాస్టర్ గారు అని చెప్పి లోపల తీసుకుని వెళ్ళా. లోపలికి తీసుకుని వెళ్ళి మాట్లాడుతా ఆమె మనసులో ఉన్న బాధల లోపల ఆత్మలేక పక్కన అడిగేసింది. పాస్టర్ గారు, నేను ఒకటి మిమ్మల్ని అడగండి అమ్మా, నేను మీకు వెండి గ్లాసులో పాయసం ఇచ్చా, వెండి గ్లాస్ ఇచ్చి మళ్ళీ స్పూన్ ఇచ్చా, ఆ యొక్క స్పూను కనపడటం లేదు, మీరేమన్నా తీసుకుని వెళ్ళారా అని చెప్పని ఆ సిస్టర్ పాస్టర్ గారిని అడిగారు. ఆ పాస్టర్ గారు ఏమన్నాడు తెలిసినా, నువ్వు బైబిల్ చదువుకున్నావా? ఏంది పాస్టర్ గారు, నేను అడిగింది ఏంటి, మీరు అడిగేది ఏంటి? అయ్యా, నేను స్పూన్ అడుగుతున్నా, నేను గంట అడుగుతున్నా, కానీ మీరు బైబిల్ చదివావా అని అడుగుతున్నా. లేదయ్యా, చదవలేదయ్యా అన్నా. సరే, నీ బైబిల్ తీసుకురని చెప్పాను. వెళ్ళి ఆ బైబిల్ తీసుకొని వచ్చి ఆ బైబిల్ పాస్టర్ గారి చేతికి ఇస్తే, ఆ పాస్టర్ గారి చేతికి ఇస్తా ఉంటే ఆ యొక్క స్పూను ఆ బైబిల్ నుంచి కింద పడింది. ఎక్కడి నుంచి? బైబిల్లో నుంచి కింద పడింది. అప్పుడు ఆ పాస్టర్ గారు, అమ్మా నువ్వు బైబిల్ చదివావా? చదవలేదు పాస్టర్ గారు. నువ్వు బైబిల్ చదవవా?
నువ్వు బైబిల్ కానీ చదివి ఉంటే ఆ గంటి నేను పోతా బైబిల్ వాక్యాలు చూస్తా, ఆ గంటిని బైబిల్ పెట్టేసి నేను వెళ్ళిపోయినా. ఎక్కడ పెట్టేసి? బైబిల్ పెట్టి నేను వెళ్ళిపోయినా. నువ్వు బైబిల్ చదివి ఉంటే గంటి కింద పడి ఉండేది, నీ కంటికి కనబడి ఉండేది. ఇలా కనిపించకుండా ఉన్నటువంటి బైబిల్ చదవకుండా ఇప్పుడు వచ్చి గంటేది అని అడిగితే నేను ఏం చెప్పానమ్మా? నువ్వు విశ్వాసేనా? నువ్వు దేవుని నమ్ముకున్న బిడ్డవేనా? బైబిల్ చదవలేదే. ఈనాడు మనము కూడా చాలా మంది అలాగనే ఉన్నాం. ఆదివారం వస్తాము, తర్వాత తీసి సెల్ఫ్లో పెట్టేస్తాం, మరలా ఆదివారము బైబిల్ ఎత్తుకురాడి ఏం చేస్తాం? తీసుకొని వస్తాం. కనుక మనము ప్రతి దినము బైబిల్ను చదివేవారిగా ఉండాలి. పరిశుద్ధ బైబిల్ వాక్యంలోనికి మనం వెళ్ళిపోదాం. ఈరోజు అంశము మీకు చూపించాలని ఇష్టపడుతున్నాను. అధికము లేదా అభివృద్ధి. ఈరోజు చెప్పేటువంటి అంశము ఏమంటే అధికము లేదా అభివృద్ధి. దేవుని నమ్ముకునేటువంటి మనము, దేవుడిలో జీవిస్తున్నటువంటి మనము, దేవుడి కొరకు బ్రతుకుతున్నటువంటి మనము ప్రతి దినము శారీరకమైన ఆశీర్వాదములతోనూ ఆత్మీయమైన ఆశీర్వాదములతోనూ అధికమైన ఆశీర్వాదాలు పొందుకుంటూ ఉండాలి. లేక ప్రతి దినము అభివృద్ధి మనము పొందుకుంటూ ఉండాలి. బైబిల్ వాక్యాన్ని మనం చూద్దామండి. మొదటి దినవృత్తాంత గ్రంథము 11వ అధ్యాయము 9వ వచనాన్ని మనం చూద్దాం. మొదటి దినవృత్తాంత పుస్తకము 11వ అధ్యాయము 9వ వచనం. సైన్యములకు అధిపతియగు యెహోవా దావీదు ఈ ప్రకారము అంతకంతకు అధికమగుచుండెను. ఎవరిని చూస్తున్నాం ఇక్కడ? దావీదును చూస్తూ ఉన్నాము. దావీదును దేవుడు చూస్తున్నటువంటి మాట, ప్రజలు చెబుతున్నటువంటి మాట, యెహోవా దేవుడు దావీదుతో ఉన్నందు వలన దావీదు ఎలాగ దీవించబడుతున్నాడంట? అధికముగా దీవించబడుతూ ఉన్నాడంట, అధికముగా ఆశీర్వదించబడుతూ ఉన్నాడంట. మరొక వాక్యాన్ని మనం చూద్దామండి. ఆదికాండము 26వ అధ్యాయము 13వ వచనము. ఆదికాండము 26వ అధ్యాయము 13వ వచనాన్ని మనము చూద్దాం. అతడు మిక్కిలి గొప్పవాడగు వరకు క్రమముగా అభివృద్ధి పొందుచూ వచ్చాను. చాలండి. రెండవదిగా ఇస్సాకును మనం చూస్తూ ఉన్నాము. ఇస్సాకు తన యొక్క శారీరకమైనటువంటి జీవితములో, తన ఆత్మీయమైనటువంటి జీవితములో లోక ఆశీర్వాదములతోనూ శారీరకమైన ఆశీర్వాదములతోనూ ఎలాగా అతడు దీవించబడుతున్నాడంటే, ఎలాగా అతడు ఆశీర్వదించబడుతున్నాడంటే క్రమముగా అభివృద్ధి పరచబడుతూ ఉన్నాడు. అపోస్తలుల ఆశీర్వాద మందిరానికి వస్తుంటున్న ప్రియా సహోదరి సహోదరుడా, నీవు దేవుని యొక్క కార్యములలో, శారీరకమైన కార్యములలో, ఆత్మీయమైన కార్యములలో అభివృద్ధి పడుతూ ఉన్నావా? అభివృద్ధి కలిగినటువంటి ఆశీర్వాదములు నువ్వు పొందుకుంటూ ఉన్నావా? పరిశుద్ధమైనటువంటి బైబిల్ గ్రంథములో దావీదుని ఈ రోజు మనం ధ్యానించుకోబోతూ ఉన్నాము. దావీదుని మనము చూడబోతూ ఉన్నాము. దావీదు క్రమముగా ఆశీర్వదించబడ్డాడు. దావీదు అధికమైన దీవెనలు పొందుకున్నాడు. దావీదు అనేకమైన ఆశీర్వాదాలు పొందుకున్నాడు. కారణం ఏంటి? బైబిల్లో దావీదు వలె ఆశీర్వదించబడిన వారు ఎవరు లేరు ప్రియమైన వారులారా. దావీదుకి ఇచ్చిన ఆశీర్వాదములు దేవుడు పరిశుద్ధ బైబిల్ గ్రంథములో ఎంతో మంది ఉన్నారు. కానీ వారందరూ దావీదు లాంటి ఆశీర్వాదాలు పొందుకోలేదు. దావీదు ఆశీర్వదించబడుటకు మొదటి కారణం ఏంటి తెలిసినా? దావీదు అభివృద్ధి పడుటకు కారణం ఏంటి తెలిసినా? దావీదు కింద స్థితుల నుండి పై స్థితికి దేవుడు లేపుటకు కారణం ఏంటి తెలిసినా? పరిశుద్ధ బైబిల్ వాక్యం మనం చూద్దామండి. కీర్తనలు 9:1 మనం చూద్దామండి. కీర్తనల పుస్తకము 9:1 మనం చూద్దాం. నేను యెహోవాను
స్తుతించేదను చాలండి. దావీదు క్రమముగా ఆశీర్వదించబడుటకు కారణమేంటి తెలిసినా, దావీదు క్రమముగా దీవించబడుటకు కారణమేంటి తెలిసినా, అతడు దేవుణ్ణి ఏం చేసేవాడంట? స్తుతించేవాడు. దేవుణ్ణి స్తుతించేవాడు. స్తుతి నీ స్థితిని మారుస్తూ ఉంటది. స్తుతి నిన్ను ఎత్తైన స్థానంలోనికి తీసుకుని వెళుతూ ఉంటది. కానీ మన నోటిలో స్తుతులు రావు, మన నోటిలో స్తోత్రములు రావు, మన నోటిలో ఏమేమో వస్తూ ఉంటాయి. కానీ మన నోటిలో ఏముండాలంట? స్తుతులు ఉండాలంట. ఈ వాక్యం వింటున్నా ప్రియ సహోదరి సహోదరుడు, నీ నోటిలో ఏముండాలో? స్తుతులు కనిపిస్తూ ఉండాలా? నీ నోటిలో స్తోత్రాలు కనిపిస్తూ ఉండాలా? నీ నోటిలో దేవునికి స్తోత్రమని ఉదయం లేచినది మొదలుకొని పడుకునేంత వరకు స్తోత్రం 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 స్తోత్రమని స్తోత్రాలు చెబుతూ ఉండాలి. చెబుతున్నామా? కష్టాలే చెబుతూ ఉంటా, బాధలే చెబుతూ ఉంటా, అవి లేదు ఇవి లేదనే చెబుతూ ఉంటా. కానీ దావీదు క్రమముగా ఆశీర్వదించబడుటకు కారణమేంటి తెలిసినా, దావీదు ముందున్నటువంటి ఆశీర్వాదము కంటే అధికమైన ఆశీర్వాదాలు పొందుకునేటకు కారణము ఏంటి తెలిసినా, అతడు నోటిలో స్తోత్రాలు ఉండేది, అతని నోటిలో స్తుతులు ఉండేది. ఈ వాక్యం వింటున్నా ప్రియ సహోదరి సహోదరుడా, నీ నోటిలో స్తోత్రాలు ఉన్నాయా లేక వేరే ఏమైనా ఉన్నాయా? మన నోటిలో స్తోత్రాలు లేవు. అందుకే ఆశీర్వాదము తగ్గిపోతూ ఉంది. అందుకే దీవెనలు తగ్గిపోతున్నాయి. ఆశీర్వాదముగా ఉండవలసిన మనము దరిద్రత స్థితిలో ఉన్నాము. ఇతరులకి అప్పు ఇవ్వవలసినటువంటి మనము ఏం చేస్తున్నామండి? అప్పు అడుగుకుంటూ ఉన్నాము. ఇతరులకి అప్పు ఇవ్వవలసిన స్థితిలో దేవుడు మనల్ని ఉంచాడు. ఇతరులకి ఆశీర్వాదముగా దేవుడు మనలో ఉంచాడు. కానీ మన యొక్క ఆశీర్వాదాన్ని మనమే పాడు చేసుకుంటూ ఉన్నాం. మన యొక్క దీవెనలని మనమే పాడు చేసుకుంటూ ఉన్నాం. వారి దగ్గర వీరి దగ్గరికి వెళ్ళి బ్రదర్ సిస్టర్ ఒక 100 రూపాయలు ఇవ్వండి అని అడుక్కునేటువంటి స్థితిలో మనం కనబడుతున్న కారణం ఏంటి? స్తోత్రాలు మనం చెప్పటం లేదు. స్తోత్రాలు చెప్తున్నామా? వారితో, భర్తతో, పక్కింటితో, ఎదిరింటితో, బంధువులతో, వారితో వీరితో జగడాలు వేసుకునేదానికి మనకి సమయం లేదు. సమయం ఉందా? స్థితించేదానికి మన పెదవులు తెరవటం లేదు. స్తోత్రాలు చెప్పేదానికి మన నోరు తెరవటం లేదు. స్తోత్రాలు చెప్పేదానికి ఏం చేయటం లేదండి? మన నోరు తిరగటం లేదు, నాలుక తిరగటం లేదు. మీరు యూట్యూబ్లో వాక్యాలు చూస్తూ ఉంటే మీకు తెలుస్తుంది. యూట్యూబ్ అంత జోకులు అయిపోయేసాయి. యూట్యూబ్లో వాక్యాలు క్యామెడలు అయిపోయేసాయి. ఒక మాస్టర్ గారు చెబుతూ స్తోత్రం స్తోత్రం స్తుతి 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 అని చెబుతా ఉంటే ఒక తల్లి గారు స్తుతిలకు పోయి శుద్ధి 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 అంటున్నారు. స్తోత్రాలు స్తోత్రాలు స్తుతి స్తుతి అని చెప్పమని చెబుతుంటే ఆమెకు నోరు తిరగక నాలుక తిరగక స్తుతి స్తుతి అనకపోయి శుద్ధి 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 అంటున్నారు. శుద్ధి ఎక్కడుందమ్మా? శుద్ధి చూసారా? దావీదు క్రమముగా ఆశీర్వదించబడుటకు కారణం ఏంటి తెలిసినా, మొదటిగా అతడి నోటిలో ఏమున్నాయి? స్తోత్రాలు ఉన్నాయి. ఈరోజు మీరు ఎన్ని స్తోత్రాలు దేవునికి చెప్పారు? ప్రభువుకి ఎన్ని స్తోత్రాలు చెప్పారు? సమయం ఎంత అవుతుంది? ఇప్పుడు 12 అవుతుంది. 12 దాటింది. 12 దాటిన మీరు లేచిన స్తోత్రాలు ఎన్ని చెప్పారు? ఒక 10 స్తోత్రాలు చెప్పుకుంటారా? 10 స్తోత్రాలు చెప్పుకుంటారా? ఒక 20 స్తోత్రాలు చెప్పుకుంటారా? ఒక 50 స్తోత్రాలు చెప్పుకుంటారా? అట్లీస్ట్ ఒక 5 స్తోత్రాలు చెప్పుకుంటారా?
సరే 5 కూడా ఒక 2 అయినా స్తోత్రం స్తోత్రం చెప్పారా? ఒక 2 అయినా చెప్పారా? చెప్పండి. ఏం చేయలేదు? చెప్పాలి. స్తోత్రాలు చెప్పాలి. ఎక్కువ నేను స్తోత్రాలు చెప్తా ఉంటాను. ఎక్కువ దేవుని స్తుతిస్తూ ఉంటాను. నడుస్తా ప్రార్థన చేసుకుంటూ ఉంటాను. కూర్చున్నప్పుడు ప్రార్థన చేసుకుంటూ ఉంటాను. ఆ మనసులో ప్రార్థన కనపడతానే ఉంటుంది. స్తోత్రాలు చెప్తున్నామా? హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. రెండవదిగా నంబర్ 2, దావీదు క్రమముగా ఆశీర్వదించబడేటట్టు, దావీదు ముందున్నటువంటి ఆశీర్వాదము కంటే అధికమైన ఆశీర్వాదం పొందుకునేటకు కారణం నంబర్ 2. రెండవది మనం చూద్దామండి. కీర్తనలు 104 పాటలు మనం చూద్దాం. కీర్తనలు 104. కృతజ్ఞత ఆత్మలో చెల్లించచ్చు, కీర్తనలు పాడుచు ఆయన ఆవరణమును ప్రవేశించుడే. చాలండి. రెండవదిగా దావీదు క్రమముగా ఆశీర్వదించబడుటకు, అధికమైన దీవెనలు దావీదు పొందుకొనుటకు కారణమేంటి తెలిసినా అతడు ఏం చేసేవాడు? కీర్తనలు పాడేవాడు. కీర్తనలు అంటే ఏంటమ్మా మన భాషలో? కీర్తనలు అంటే ఏంటి? పాటలు పాడేవాడు, గానము చేసేవాడు. సంఘానికి వస్తున్నా నీవు, బాప్తిస్మం తీసుకున్నా నీవు, దేవుని పెట్టుని దేవుని కుమార్తెను అని చెబుతున్నా నీవు, ఒక్క పాట అయినా పాడేది నీకు తెలుసా? నీ నోటిలో పాటలు ఉన్నాయా? నేను వేరే పాటలు అడగటంలే. ఈ లోకంలో చాలా కోట్ల పాటలు ఉన్నాయి. ఆ పాటలు అడగటంలే. ఏ పాటలు అడుగుతున్నాను? యేసు ప్రభు గురించినటువంటి గానము, యేసు ప్రభు గురించినటువంటి పాట నీ నోటిలో పాడుతున్నావా? నువ్వు ఎప్పుడైనా ఒంటరిగా ఉన్నప్పుడు పాట పాడావా? పాట పాడిన అనుభవం నీకుందా? పాట పాడుతున్నావా? మైకులో పాడేది కాదు, సంఘములో పాడేది కాదు. ఎందుకంటే ఒకవేళ సంఘములో నీకు మైకు ఇవ్వకపోవచ్చు, సంఘములో మైకు నీ దగ్గరికి రాకపోవచ్చు, ఒకవేళ సంఘములో నీవు ఆలస్యముగా రావటము ద్వారా పాట నీకు ఇవ్వకపోవచ్చు. ఆ పాటలు నేను చెప్పటములే. ఒకవేళ నువ్వు సంఘములో పాడకపోయినా, ఒకవేళ మైకులో పాడకపోయినా, ఒకవేళ యూట్యూబ్లో పాడకపోయినా, నీవు నీ ఇంటిలో యేసయ్యను పాడేటువంటి పాట నీ నోటిలో వస్తుంది. నీ స్వరము పక్కింటి వారు వింటున్నారా? గొడవలే వినిపిస్తున్నాయి, జగడాలే వినిపిస్తున్నాయి. నీ నోటిలో సంఘంలో పడేది గొప్పది కాదు, మైకులో పడేది గొప్పది కాదు. నీ ఇంటిలో పాడాలా? నువ్వు ఇంటిలో పాడితే పక్కింటి వాళ్ళు అబ్బబ్బబ్బ దేవుడి పాటలు పాడుతున్నారండి, హోలీ స్పిరిట్ హౌస్ ఆఫ్ హీలింగ్ హౌస్ అని చెప్పాలి. ఈ ఇంటిలో దేవుడి యొక్క శక్తి ఉంది, ఇది దేవుడి మహిమ కలిగిన ఇల్లు. ఇంటిలో దేవుడి స్తుతి పాటలు వినిపిస్తున్నాయి. వినిపిస్తుందా? స్తోత్రం అని చెప్పే మాటలు వినిపిస్తుందా? నీ ఇల్లు క్రైస్తవ ఇల్లని రుజువేంటి? నీ ఇల్లు క్రైస్తవ ఇల్లని చెప్పుటకు రుజువేంటి? ఇట్స్ నాట్ ఏ అథారిటీ. అది రుజువై లేనటువంటి ఇల్లుని. ఏది ఇల్లు తెలిసినా ఒక క్రైస్తవ ఇంటిలో ఏం చేయాలా? స్తోత్రం వినిపించాలా? వినిపిస్తుందా? నీ ఇంటి బయట, నీ ఇంటిలో చెప్పే స్తోత్రం బయట వినిపిస్తుందా? సరే, స్తోత్రం చెప్పాలి. మీ ఇంటిలో టీవీలో పెట్టేటువంటి పాటలు అవి బయటికి వినిపిస్తున్నాయా?
సినిమాలు అయ్యనిపిస్తుంది బాగా. అయ్యనిపిస్తుందా? సీరియల్ సౌండ్ అవి వినిపిస్తుంటా, సినిమాలు పాటల సౌండ్ అవి వినిపిస్తుంటా. నీవు మంచిగా పాడకపోయినా సరే తప్పులే. నీవేమో చిత్రగా, నీవేమో శైలజగా, నీవేమో స్వర్ణలతగా, నీ స్వరం బాగలేదు మంచిది. నీవేమో ఎస్పీ బాలసుబ్రహ్మణ్యంగా, నీవేమో ఘంటసాలగా, నీవేమో వాసుదేవుడిగా, మలేసియా వాసుదేవుడిగా, ఇంకా తెలుగులో పాటలు పాడిన చాలా మంది ఉన్నారు. నువ్వు వారి కాదు, కానీ వారి ఏదో ఒక క్రైస్తవ పాట పెట్టిన పాట టీవీ సౌండ్ బయటకు వినిపిస్తుంది. సెల్ ఫోన్ చూస్తా ఉంటాం, సెల్ ఫోన్లో చూస్తాం. ఆ సెల్ ఫోన్లో పాట అయినా బయటకు వినిపిస్తుంది. చెప్పండి, మీ ఇల్లు క్రైస్తవులని ఎట్లా తెలుస్తుంది? నీవు క్రైస్తవుడివి, క్రైస్తవురాలు అని ఎట్లా తెలుస్తుంది? తెలియదు. దావీదు ఏం చేసేవాడంట? అడవికి వెళ్ళిపోయాడంట. అడవికి వెళ్ళిపోయి నోరు తెరిసి పాట పాడుతూ ఉంటాడంట. అతనికి వచ్చిన పాట పాడుతూ ఉంటాడంట. స్తోత్రం, హల్లెలూయా, గ్లోరీ టు జీసస్. ప్రభువా నీకు స్తోత్రాలయ్యా, నీకు వందనాలు ప్రభువా అని తనకి నోటికి వచ్చిన పాటలు పాడుతూనే ఉంటాడంట. పాడుతున్నావా? నీ ఇంట్లో ఎప్పుడైనా పాట నీ భర్త పాడేది నీ భార్య విందా? భర్త పాడేది భార్య విందా? భార్య పాడే పాట ఇంట్లో భర్త విన్నాడా? సిస్టర్, నువ్వు చర్చిలో పాడేది గొప్పది కాదు. బ్రదర్, నువ్వు చర్చిలో పాడేది గొప్ప కాదు. నువ్వు ఇంటిలో పాడు. నీ భర్త వినాలా, నీ భార్య వినాలా, నీ బిడ్డలు వినాలా, పక్కింటి వారు వారి మీరు వినాలా? దావీదు ఏం చేసేవాడు? పాటలు పాడేవాడు. యాస్ ఎ సింగింగ్ మ్యాన్, యాస్ ఎ సింగర్. ఏ సింగరు? నాట్ ఏ సినిమా సింగర్, నాట్ ఏ సినిమా సింగర్. యేసు ప్రభు పాటలు పాడే గాయకుడు, యేసు ప్రభు పాటలు పాడే గాయకుడండి దావీదు. అందుకనే దావీదుని దేవుడు ఓర్పుంచలా. దావీదుని దేవుడు ఏం చేస్తున్నాడు? ఇంకా ఆశీర్వాదం పొందుకో, ఇంకా ఆశీర్వాదం పొందుకో, ఇంకా దీవెనలు పొందుకో అని ఇస్తూనే ఉన్నాడు. మనక ఎందుకలా ఈయనకి ఆశీర్వాదం ఇచ్చినాడు? దేవుడు తల పట్టుకుంటున్నాడు. ఎందుకు నేను వీరికి ఆశీర్వాదం ఇచ్చినా తెలియలా. చాలా బుద్ధి తక్కువైపోయింది. వీరికి పోయిన ఆశీర్వాదం ఇచ్చాలే, వీరికి ఇచ్చే బదులు పాటలు పాడేవాళ్ళు ఎంతో మంది ఉన్నారు, వారికి ఇస్తే బాగుండేది. రెండవదిగా దావీదు క్రమముగా ఆశీర్వదించబడుటకు, దీవించబడుటకు కారణం ఏంటి తెలిసినా అతడు పాటలు పాడే వ్యక్తి. ఈరోజు మీరు ఇంటికి వెళ్ళిపోండి, తెలుసో తెలియనా సినిమా పాటలు పాడతాం, మళ్ళా తెలుసో తెలియనా క్రైస్తవ పాటలు అన్నా. మా మైకు ఒక కాగితం తీసుకో, మైకు లేదంటే ఈ మైక్ అమ్ముతున్నా, తీసుకో, మైక్ తీసుకో, ఇంటికి పో. ఎవరు ఇంట్లో లేదు, పక్కన పెట్టుకో మైకు. యేసు నామములో దేవునికి స్తోత్రమని చెప్పు. ఒకటి, యేసయ్య నామములో స్వస్థత ఉన్నదయ్యా, యేసయ్య నామములో జయము ఉన్నదయ్యా. పాడు. తప్పైనా పర్వాలే, తప్పైపోతే నీ నుంచి ఉరి శిక్ష తీయదు. తప్పైనా నీకు ఉరి శిక్ష లేదు, పర్వాలే. తప్పైనా పాడు, తప్పైనా పాడు, తప్పైనా పాడు. ఒక రోజు నీవే కరెక్ట్ గా పాడుతావు. నేనేమో పెద్ద గాయకునిగా తెలిసిన పాట పాడుతూనే ఉంటాను. మూడవదిగా దావీదు క్రమముగా ఆశీర్వదించబడుటకు కారణం ఏంటి తెలిసిన? చూడండి, మూడవదిగా కీర్తన 16:8. కీర్తన 16:8.
సదాకాలము యెహోవా యందు నా గురి నిలుపుచున్నాను. ఆయన నా కుడి పార్శ్వమునందు ఉన్నాడు గనుక నేను కదల్చబడన వచ్చాను. మూడవదిగా దావీదుని దేవుడు క్రమక్రమముగా ఆశీర్వదించుటకు కారణం ఏంటి తెలిసినా? మూడవదిగా తమిళ బైబిల్లో చాలా చక్కగా రాయబడింది. కప్పరై நான் எப்பொழுதும் எனக்கு முன்பாக வைத்திருக்கிறேன். கற்பனை எனக்கு முன்பாக எப்பொழுதும் வைத்திருக்கிறேன் అనే మాట చాలా చక్కగా ఉందండి. ఆ మాటతో అర్థం ఏంటంటే యెహోవాను ఎల్లప్పుడూ నా ముందు ఉంచుకొని ఉన్నాను. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. యెహోవాను ఎల్లప్పుడూ ఎనీ టైం యెహోవాని నా ముందు ఉంచుకొని ఉన్నాను. మన ముందు ఎవరున్నారు? మన ముందు ఎవరున్నారు? మన ముందు ఏముంది? దావీదు ఆశీర్వదించబడుటకు క్రమక్రమముగా దీవించబడుటకు కారణం ఏంటి తెలిసినా? ముందు ఇంటి ఆశీర్వాదం ఉన్నది. కానీ దావీదుని దేవుడు ఇంతలో నుండి ఎత్తుగా అధికముగా దేవుడు ఆశీర్వదిస్తూనే ఉన్నాడు. దేవుడు దీవిస్తూనే ఉన్నాడు. కారణం ఏంటి తెలిసినా? అతడు దేవుణ్ణి యెహోవాను ముందుంచుకొని ఉన్నాడు. నువ్వు యెహోవాని ముందుంచుకొని ఉన్నావా? మనం చాలా మంది ఏం చేస్తామండి? మన సమస్యలనే ముందుంచుకుంటాం, మన కష్టాలనే ముందుంచుకుంటాం, సమస్యలనే ముందుంచుకుంటాం. నీకేం చేసే కాదు, నాకు ఎన్నో బాధలు ఉన్నాయి, ఎన్నో కష్టాలు ఉన్నాయి, ఎన్నో ఇబ్బందులు ఉన్నాయి. డోంట్ కేర్, వాటిని పట్టించుకోవద్దు. నీకు కష్టాలున్నా, ఇంట్లో ఎన్ని బాధలున్నా దేవుని పక్కన పెట్టగా దేవుని ముందు పెట్టుకోవాలి. ఇంటిలో గొడవలున్నా, ఇంటిలో జగడాలున్నా, ఇంటిలో దరిద్రత ఉన్నా, ఇంటిలో అప్పులున్నా, ఏమి ఉన్నా సరే నువ్వేం చెయ్యాలా? దేవుణ్ణి ఎప్పుడు ముందుంచుకోవాలా? నీ కష్టాన్ని ముందుంచుకోవద్దు. చాలా మంది ఏడుకున్నా సరే యేసయ్యను ముందు పెట్టుకోవాలండి. యేసయ్యని ముందుంచుకో, యేసయ్యని దగ్గర పెట్టుకో. అందుకే దావీదు క్రమక్రమముగా దీవించబడ్డాడు. అందుకే దావీదు క్రమక్రమముగా ఆశీర్వదించబడ్డాడు. దావీదుని దేవుడు ఎంతైనటువంటి స్థానములకు తీసుకుని వెళ్ళాడు. కారణం ఏంటి తెలిసినా? దావీదు ఎక్కడుంచుకున్నాడు దేవుణ్ణి? ఎక్కడుంచుకున్నాడు? ముందు ఉంచుకున్నాడు. నీ ముందు ఎవరు ఉండాలా? నీ ముందు యేసయ్య ఉండాలా. నీ ముందు ఎవరు ఉండాలా? యేసయ్య ఉండాలా. యేసయ్య నీ ముందుంటే నువ్వు క్రమక్రమముగా దీవించబడతావు. అందరమే కళ్ళు మూసి ప్రార్థన చేసుకుందామా? అందరమే కళ్ళు మూసి ప్రార్థన చేసుకుందాం. అందరి కళ్ళు మూయండి. వీలుంటే మోకరించండి. మీకు మోకాలు తెచ్చి ఉంటే, మీకు మోకాలు ఉంటే మోకరించండి. అయ్యా, నా మోకాలు ఇంట్లో పెట్టుకొచ్చాను, నా మోకాలుగా దెబ్బ తగిలింది, మోకరించలేను అని కానీ ఉంటే నువ్వు మోకాలు అయ్యాను. అయ్యా, నా మోకాలు బెదే బాధపడతాయి, అసలు మోకాలు లేకపోతున్నానంటే మోకరించద్దు. నీవు ఒకవేళ నీ మోకాలు పక్కన సేకరణలో కానీ, మార్వాడీస్లో కానీ, ఎక్కడన్నా కానీ పొదక పెట్టుంటే, బ్యాంకులో లోన్లు పెట్టుంటే ఆ మోకాళ్ళు తెచ్చుకో. వయసులో నీ మోకాళ్ళు ఏం చేయి? నీ మోకాళ్ళు తెచ్చుకో. వయసులో కొద్దిసేపు మోకరించండి, కొద్దిసేపు మోకరించండి. వయసులో అందరి కళ్ళు మూయండి. అందరి కళ్ళు మూసి దేవుడికి మనం ప్రార్థన చేయబోతున్నాం. దావీదుని దేవుడు క్రమక్రమముగా దీవించి, దావీదుని దేవుడు క్రమక్రమముగా
ఆశీర్వదించాడు. దావీదు క్రమముగా ఆశీర్వదించబడుటకు కారణం ఏంటి తెలిసినా, అతడు మొదటిగా దేవునికి స్తోత్రాలు చెప్పేవాడు. రెండవదిగా దేవునికి పాటలు పాడేవాడు. మూడవదిగా దేవుణ్ణి ముందుంచుకున్నవాడు. ఈరోజు నీవు కూడా అలాంటి ఆశీర్వాదాలు పొందుకోవాలని దేవుడు ఇష్టపడుతున్నాడు. అలాంటి దీవెనలు నీవు కూడా పొందుకోవాలని దేవుడు ఇష్టపడుతున్నాడు. నీవు మొదటిగా దేవునికి స్తోత్రాలు చెప్పు. నోరు విప్పి నీ ఇంటిలో స్తోత్రాలు చెప్పు. రెండవదిగా నీవు నోరు తెరిచి, నాలుకను తెరిచి బాగా స్వరమెత్తి యేసయ్య పాటలు పాడు, యేసయ్య పాటలు పాడు, యేసయ్య పాటలు పాడు. మూడవదిగా దావీదుని దేవుడు క్రమముగా దీవించుటకు కారణం ఏంటి తెలిసినా, అతడు దావీదు దేవుణ్ణి ముందుంచుకున్నాడు, ముందు వరుసలో ఉంచుకున్నాడు, ముందు స్థితిలో ఉంచుకున్నాడు. ఏ పనైనా సరే దేవుడికి చర్చ వినిపోతాడు. అందుకనే దావీదుని దేవుడు అధికముగా దీవించాడు. దావీదుని దేవుడు క్రమముగా ఆశీర్వదించాడు. ఈరోజు నీకు కూడా దేవుడు యొక్క ఆశీర్వాదం ఇవ్వాలని కోరుకుంటున్నాడు. దేవుడు యొక్క దీవెనలు ఇవ్వాలని కోరుకుంటున్నాడు. ప్రార్థన చేసుకుంటామా? యేసయ్య మీ వందనాలు, స్తోత్రాలు ప్రభా. ఈ చక్కటి నాయన మధ్యాహ్న వేళ సమయం అయ్యా, క్రమమైన ఆశీర్వాదములు, అధికమైన ఆశీర్వాదాల గురించి మీరు మాతో మాట్లాడినందుకే స్తోత్రాలయ్యా. ఈ ఆశీర్వాదాలు దావీదు పొందుకున్నట్లుగా మేము పొందుకునే కృప మీరు మాకు దయచేయమని ప్రార్థిస్తున్నాం. మా యొక్క పెదవులలో, మా నోటిలో, మా నాలుగులో స్తోత్రాలు అయ్యా, పాటలు, గానములు చేసే కృపను దయచేయండి. అలాగే ప్రభా, మేము ఎల్లప్పుడూ మిమ్మల్ని ముందుంచుకునే కృపను మీరు మాకు దయచేయండి. మీకే వందనాలు. యేసు నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము.